భాజన హరి హరి భాజన హరి మద భాజన. ఇలా ఇక్కడ ఒక విగ్రహం పెట్టే అవకాశం ఉంటుంది. ఇదంతా కేవలం భగవత్ సంకల్పం మాత్రమే. ఒకటి మళ్ళీ చెప్తున్నా, ఒక హిందువులుగా మీరు చాలా గొప్పోళ్ళు. ఈ దేశం చాలా గొప్పది. ఈ దేశంలో మాత్రమే 6 కాలాలు మనకి స్పష్టంగా కనబడతాయి. మిగతా ఏ దేశంలో ఉంటే చలి ఉంటుంది, లేదా ఎండ ఉంటుంది, ఉంటే నీళ్ళే ఉంటే లేదా ఇసుక ఉంటుంది. మన దేశం భారతదేశం ఒక అద్భుతమైన, అందుకనే దేవత అంటాం. మన భారతదేశాన్ని దేవత అంటాం, మాత అంటాం మనం. ఇలాంటి భారతదేశంలో మనం పుట్టినందుకు చాలా గర్వించాలి. అలాంటి భారతదేశంలో మనం ఈరోజు ఒక ఆంజనేయ స్వామిని మనం కూర్చోబెట్టబోతున్నాం. ఈ ఆంజనేయ స్వామి ఇక్కడే కూర్చోవాలా, మన మనసులో కూడా కూర్చోవాలా? కూర్చోవాలి కదా. నిటారుగా కూర్చోండి ఒకసారి మీరు. అయ్యా అందరూ కూర్చోండి, మొహమాట పడకండి. అందరికీ జై శ్రీరామ్ అండి. మనం కొండగట్టు గిరి ప్రదక్షిణలో భాగంగా మద్దుట్ల దగ్గర ఉన్నాం. ఈరోజు మంగళవారం, పౌర్ణమి, దత్త జయంతి అంటారు. దత్త జయంతి. ఇలాంటి శుభ సమయంలో మనం మహేష్ పొలంలో గిరి ప్రదక్షిణలో వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని డైరెక్షన్, మార్గదర్శకత్వం ఆంజనేయ స్వామి వహించాలని కోరుతూ ఒక ఆంజనేయ స్వామి ఇప్పుడే మనం ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. అత్యంత వైభవంగా, మనం ఆనందంగా, అనేక మంది భక్తుల మనస్సాక్షిగా ఆంజనేయ స్వామి ఇక్కడ కూర్చున్నాడు. ఈ ఆంజనేయ స్వామి సంజీవిని ఆంజనేయ స్వామి. ఈయన అందరినీ మంచి ఆరోగ్యం ఉండే విధంగా అనుగ్రహించాడు. లక్ష్మణుడు మూర్ఛపోతే సంజీవిని పర్వతం ఎట్లా పట్టుకొచ్చి లక్ష్మణుడిని బతికిచ్చి రామాయణం జరిగే విధంగా చేశాడో అట్లా ఈ దేశం, ఈ ధర్మం, ఈ యొక్క హిందూ ప్రజలు అత్యంత ఆనందంగా ఉండే విధంగా ఈ ఆంజనేయ స్వామి రామ రామయనుసు నీవు జీవించుంటివి. పంచముఖ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ జయ హనుమన్ భారతి గుణరా శ్రీరామదూత దీవెన లీలా. ఆకాశమందు ఎగిరి లంకాపురి చేరితివి రామయ్యని జీవించే సీతమ్మను చూసితివి. జానకితో కంబు ఆపిన జయ హనుమ భారతి గుణరా
శ్రీరామదూత దీవెనలేరా యుద్ధమందు లక్ష్మణుడు మూర్ఛపోయి ఉండగా తమ్ముడా లక్ష్మణుని రాముడు విలపించగా సంజీవిని తెచ్చినావట లక్ష్మయ్యను కాల్చినావట జయ హనుమాన్ హారతి గుణరా శ్రీరామదూత దీవెనలేరా మనసారా నీ భజనలు చేసేము ఆయురారోగ్యములు సిరి సంపదలీయురా అడుగడుగున మమ్ము గోవరా అంజనీయ వరములియవా జయ హనుమాన్ హారతి గుణరా శ్రీరామదూత దీవెనలేవా కొండగట్టు ఆంజనేయ ఆంజనేయ పంచముఖ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ జయ హనుమాన్ హారతి గుణరా శ్రీరామదూత దీవెనలేరా జయ హనుమాన్ హారతి గుణరా శ్రీరామ అర్థమైందా? ఇప్పుడు చాలా మంది అదో సినిమా చూసిండ్రు, ఏంటిది అది, మన చంద్రముఖి సినిమాలో అది నీదేనంటే కోపం వస్తుంది ఆమెకు, వెంటనే అరిచి డైవర్ట్ చేస్తుంది టాపిక్. అట్లా ఇక్కడ ఏదైనా శత్రువులు గిత్రుడు ఏదైనా బాధ ఉందనుకో, పెద్ద మనిషి అరిస్తే అది డైవర్ట్ అయిపోతుంది అనమాట, బాధకి రాదు. నిజం, చాలా మంది ఇంట్లో పెద్దోళ్ళు మన మీదకి చాలా రాకుండా ఉషో అని కొట్టేస్తున్నాం అనమాట. అది తెలిసిన వ్యవహారం, అది మనం చెప్పాలి, మాకు తెలుసు కాబట్టి, మీకు అందరికీ తెలియదు. అట్లా కోపానికి ఒక అర్థం ఉంటుంది. ఓకే, గట్టిగా జై శ్రీరామ్.